యోబు గ్రంథం 22వ అధ్యాయము చదువుకుందాం. వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీవు ఆయనను వేడుకొనగా ఆయన నీ మనవి ఆలకించును. ఆయనకి మనము వేడుకొని ప్రార్థన చేస్తే ఆయన మన మనవి ఆలకిస్తాడని, ఆయన మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడని ప్రభు తెలియజేస్తాడు. ఈ రోజుల్లో మనుషుల దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నాం, కానీ ప్రభు దగ్గర వేడుకోలేకపోతా ఉన్నాం. ఒకవేళ నీకు అన్యాయం జరగవచ్చు, అక్రమం జరగవచ్చు, లేకపోతే నీకు సమస్యలే రావచ్చు. కానీ ప్రభు దగ్గర వేడుకున్నప్పుడు నీ సమస్యలు ప్రభు తీరుస్తాడు. మనుషులు చాలామంది అంటారు, నేను నీ సమస్యను అంటారు, కానీ ఎవరు పరిష్కరించలేరు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా అవన్నీ ప్రభు మారుస్తాడు. నీ జీవితం ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రభు మారుస్తాడు. కన్నీళ్లతో నువ్వు శోధన మధ్యలో నువ్వు ఉంటే ప్రభు నిన్ను విడుదల చేస్తాడు. మనుషులు మా దగ్గర మనం ఎంతగానో కన్నీళ్ళు కారుస్తాం, కానీ ప్రభు దగ్గర రెండు కన్నీటి చుక్కలు ఆయన సన్నిధిలో కారిస్తే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన గొప్ప దేవుడు, గొప్ప కాపరి. ఎంతోమందికి ఆయనకి వేడుకోగానే ఆయనకి సహాయం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక సందర్భంలో ఒక కానాను స్త్రీ యేసు ప్రభుని వేడుకొని అడిగిద్ది, ప్రభువా నా కుమార్తెను బాగు చేయండి. ప్రభువారు ఆమె వేడుకోవటం, ఆమె కన్నీళ్ళు కార్చడం చూసి తన బిడ్డని యేసు ప్రభువారు బ్రతికించాడు. తన బిడ్డ జీవితంలో గొప్ప కాపరిగా గొప్ప మార్పుని కలుగచేశాడు. అంత మాత్రమే కాదు, కానాను విందులో మరి ద్రాక్షరసం అయిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు, అయ్యా మాకు ఈ పరిస్థితి వచ్చిందయ్యా అని వేడుకుంటారు. ప్రభు వారి మాటలు విని వారి యొక్క మనవిని ఆలకించి అక్కడ ఒక అద్భుతమైన ద్రాక్షరసాన్ని ప్రభు తయారు చేశాడు. అనేకులకి సహాయం చేశాడు. అలాంటి పరిస్థితి, ఆ అవమానాలు ప్రభు తొలగించాడు, ఆ నిందలు తొలగించాడు, ఆ సమస్యలు తొలగించాడు. నీ పట్ల కూడా ప్రభువు ఎన్ని తొలగిస్తాడు. నువ్వు విశ్వాసంగా నమ్మకంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు చేసే ప్రార్థన ప్రభు పాదాలు చెంతకు చేరిద్ది. నువ్వు ఎట్లా చేసావో ప్రార్థన అనేది కాదు, కానీ ఏ హృదయంతో చేసావు అనేది ప్రభు చూస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. నేను వేడుకోగానే మనవి ఆలకించి సహాయం చేస్తానని చెప్పు. నీ బిడ్డలకు ఆ సహాయం చేయండి, ఆ ఆశీర్వాదాలు అనుగ్రహించండి, ఆ కుటుంబంలో శాపాన్ని తొలగించండి ప్రభా. వారి యొక్క కన్నీళ్ళకి కారణమవుతున్న ప్రతి శోధన కూడా తీసే ప్రభా. అయ్యా నీ దగ్గర వేడుకొని పాదాలు పట్టుకుంటే సహాయం చేసే దేవుడు.